వైఎస్ఆర్సీపీ పార్టీ మే 13న పోలింగ్ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ బూత్లలో టీడీపీ చేస్తున్న అరాచకాలు మీద వైఎస్ఆర్సీపీ ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదులు చేసింది. ముఖ్యంగా తాడిపత్రి, తిరుపతి అండ్ పల్నాడు జిల్లాల్లో ఎక్కువగా గొడవలు జరిగాయి. అక్కడ వాటి మీద కూడా ఫిర్యాదు చేసింది. ఈవీఎంలు ధ్వంసం, పోలింగ్ ఆఫీసర్లను మేనేజ్ చేయడం, పోలింగ్ బూత్లను కాప్షన్ చేసి పోలింగ్ బూతులన్నీ ఆక్రమించేసుకొని రిగ్గింగ్లకు పాల్పడడం, వైసీపీ పోలింగ్ ఏజెంట్ల మీద దాడులు చేయడం, సామాన్యులను ఓటేయకుండా అడ్డుకొని అల్లర్లు సృష్టించడం లాంటి ఘటనలు టీడీపీ చేసిందని దాదాపుగా 70 పైన ఫిర్యాదులు చేసింది వైఎస్ఆర్సీపీ. వెబ్ కాస్టింగ్ చేస్తున్నారు కదా, వాటిని చూసి టీడీపీకి సంబంధించిన నిందితుల మీద చర్యలు తీసుకోండి అని పదే ఎన్నికల కమిషనర్ని కలిసి ఫిర్యాదు చేసినా కనీసం వాటిని చూడనే లేదు, పట్టించుకోలేదు ఈసీ అనమాట. కానీ రిగ్గింగ్ జరిగిందని తెలుసుకుని ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోకుండా ఉండడంతోనే పిన్నేని గారు రామకృష్ణారెడ్డి గారు చేసిన ఆ వీడియో క్లిప్ వరకే బయటికి రావడంతో వదలడంతో ఎవరి హస్తం ఉంది, అది కూడా నారా లోకేష్కి డైరెక్ట్గా ఎవరిచ్చారు, ఫస్ట్ నారా లోకేష్కి అందింది ఆ వీడియో, నారా లోకేష్కి ఆ వీడియో ఎవరు అందేది, ఎవరిచ్చారు అనేది కూడా తేలాలని వైఎస్ఆర్సీపీ పట్టుబడుతుంది. ఒక ఎన్నికల కమిషనర్ దగ్గర ఉండే వెబ్ కాస్టింగ్ వీడియోని లోకేష్కి మాత్రమే ఎవరు అందజేశారు, మరి టీడీపీ చేసిన అరాచకాల మీద వైసీపీ ఇచ్చిన ఫిర్యాదులు ఎన్నికల కమిషన్ ఎందుకు ఇప్పటి వరకు ఎలాంటి సీరియస్ యాక్షన్ తీసుకోలేదు, వీటన్నిటి మీద ప్రజలకు ఖచ్చితంగా ఈసీ సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఎన్నికల కమిషనర్కు ఉంది. ఎవరి ఒత్తిళ్ల వల్ల ఎన్నికల కమిషన్ ఇలా టీడీపీ పట్ల పక్షపాతంగా వ్యవహరిస్తోంది అనేది ప్రజలు నిర్ణయం చేయాలి అని కూడా చాలామంది వైఎస్ఆర్సీపీ ఇప్పటికే ఎన్ని ఫిర్యాదులు చేసినా అసలు అధికారులు మార్చేశారు, పోలింగ్ బూతులను ఆక్రమించుకుంటున్నారు, పోలీసులే ఉండడం లేదు. అసలు మనం ఆ వీడియోల్లో చూస్తే ఎక్కడ అంతమంది కొట్టుకుంటున్నా అది ఎవరైనా సరే అది కొట్లాడుకుంటున్నా అక్కడ ఒక్క పోలీసు కూడా కనిపించడం లేదు అనేది ఇక్కడ పెద్దగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కనీసం సరే ఎమ్మెల్యే పగలగొట్టాడని చూపుతున్నారు, కానీ ఆ ఎమ్మెల్యే పగలగొట్టినప్పుడు అక్కడ పోలీసులైనా ఉండాలిగా, అక్కడ కూడా లేడు. తర్వాత బయట గొడవలు జరిగి అక్కడ కొట్టుకుంటున్నా కూడా వైఎస్ఆర్సీపీ టీడీపీ కార్యకర్తలు ఇద్దరు కొట్టుకుంటున్నా అక్కడ పోలీసులు లేరు, రిగ్గింగ్ చేసుకునే చోట పోలీసులు లేరు, మహిళలను కొడుతున్న మహిళల మీద దౌర్జన్యానికి అడ్డుకుంటున్న అక్కడ పోలీసులు, అంటే అక్కడ ఎక్కడ కూడా ఒక్క పోలీసు కూడా కనిపించడం లేదు అనేది ఇక్కడ పెద్ద ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సో దీనిపైన కూడా ఈసీ ప్రజలకు కూడా క్లారిటీ ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ ఎక్కడైతే రిగ్గింగ్ జరిగిందో కంపల్సరీ ఆ ప్లేస్లో అయితే తప్పకుండా మళ్ళీ రీపోలింగ్ అయితే జరిగితేనే అప్పుడు ఈసీ మీద ప్రజలకు కూడా నమ్మకం అనేది వస్తుంది. లేకపోతే ఈసీ కూడా టీడీపీతో కుమ్మక్క అయిందని అనుకోవాల్సి వస్తుంది.